హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ విత్ అక్షయ. మీరు నెక్స్ట్ 1 to 2 monthsలో బీటెక్ జాయిన్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలామంది స్టూడెంట్స్కి ఒక డౌట్ ఉంటుంది, ఇంజనీరింగ్ స్టార్ట్ అవ్వకముందు ఏం నేర్చుకోవాలని. కోడింగ్ స్టార్ట్ చేయాలా, లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలా, లేదా జస్ట్ కాలేజ్ స్టార్ట్ అయ్యాక చూసుకుందామా? అండ్ ఇంకొంతమంది ఇలా అనుకుంటారు, కాలేజ్ జాయిన్ అయ్యాక వాళ్ళే నేర్పిస్తారు కదా, ఎందుకు ఇప్పుడు నేర్చుకోవడం అని. కానీ గైస్, సీరియస్గా చెప్తున్నా, చాలామంది స్టూడెంట్స్ కాలేజ్ స్టార్ట్ అవ్వకముందే కోడింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అదర్ ఇంపార్టెంట్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు. దానివల్ల వాళ్ళకి కాలేజ్ స్టార్ట్ అయ్యాక కాన్సెప్ట్స్ ఈజీగా అర్థమవుతాయి, కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్స్, అండ్ ఇంటర్న్షిప్స్కి అండ్ ప్లేస్మెంట్స్కి ఎర్లీగా ప్రిపేర్ అవుతారు. ఇంజనీరింగ్ అంటే జస్ట్ 4 years క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ కాదు. ఈ 4 yearsలో మీరు బిల్డ్ చేసుకునే స్కిల్స్, ప్రాజెక్ట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. సో కాలేజ్ స్టార్ట్ అవ్వకముందే మీరు కొన్ని ఇంపార్టెంట్ స్కిల్స్ నేర్చుకుంటే మీరు ఫస్ట్ ఇయర్ నుంచే బెటర్ పొజిషన్లో ఉంటారు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది బీటెక్ స్టార్ట్ అవ్వకముందు ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలని. అండ్ గైస్, ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో అండ్ మీ ఫ్రెండ్స్తో పాటు కూడా షేర్ చేయండి. సో ఫస్ట్ స్కిల్, హ్యావ్ ఏ క్లియర్ గోల్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ గోల్ క్లియర్గా ఉండాలి. చాలామంది ఇంజనీరింగ్ జాయిన్ అవుతారు కానీ 2-3 years వరకు ఏం చేయాలో క్లారిటీ ఉండదు. మీరు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారా, డేటా సైన్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ లేదా వేరే ఫీల్డ్, అట్లీస్ట్ బేసిక్ ఐడియా క్రియేట్ చేసుకోండి. గోల్ క్లియర్ ఉంటే మీ టైం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలుస్తుంది, లేకపోతే ర్యాండమ్గా వీడియోస్ చూస్తూ టైం వేస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్స్. చాలామంది స్టూడెంట్స్కి ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది, ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడితేనే కమ్యూనికేషన్ స్కిల్స్ అని. అది కరెక్ట్ కాదు. మీ థాట్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగడం ఇంపార్టెంట్. కాలేజ్ ప్రెజెంటేషన్స్, ఇంటర్వ్యూస్, టీమ్ వర్క్లో ఇది చాలా హెల్ప్ అవుతుంది. డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మిర్రర్ ముందు. టెడ్ టాక్స్ వినండి, ఇంగ్లీష్ పాడ్కాస్ట్ చూడండి, ఇంగ్లీష్ న్యూస్ వినండి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవండి, ఫ్రెండ్స్తో ఇంగ్లీష్ మాట్లాడడానికి ట్రై చేయండి. స్లోగా కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్కిల్, కంప్యూటర్ బేసిక్స్. చాలామంది కోడింగ్ గురించి ఆలోచిస్తారు కానీ కంప్యూటర్ బేసిక్ కూడా ఇంపార్టెంట్. ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్, పీడిఎఫ్ హ్యాండ్లింగ్, ఇవన్నీ బేసిక్గా తెలుసుకోండి. కాలేజ్ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్లో డైలీ యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ స్కిల్, టైపింగ్ స్పీడ్. సింపుల్ స్కిల్ లాగా అనిపించిన కోడింగ్ చేస్తున్నప్పుడు, అసైన్మెంట్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు టైపింగ్ స్పీడ్ చాలా ఇంపార్టెంట్. డైలీ 15 minutes ప్రాక్టీస్ చేస్తే ఎనఫ్. టార్గెట్గా 40-60 words per minute రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. మీ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్కిల్, స్టార్ట్ ప్రోగ్రామింగ్. ఇంజనీరింగ్లో బ్రాంచ్ ఏదైనా కోడింగ్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. సి ఆర్ పైథాన్తో స్టార్ట్ చేయొచ్చు, అదర్వైజ్ మీరు జావాతో కూడా స్టార్ట్ చేయొచ్చు. ప్రోగ్రామింగ్ అంటే సింటాక్స్ గుర్తుపెట్టుకోవడం కాదు, లాజిక్ బిల్డింగ్ ఇంపార్టెంట్. వేరియబుల్స్, కండిషన్స్, లూప్స్, ఫంక్షన్స్, అరేస్, ఈ బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకోండి. లేటర్ డిఎస్ఏ డెవలప్మెంట్ ఈజీ అవుతుంది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్, లెర్న్ ఏఐ టూల్స్. 2026లో ఏఐ స్కిల్స్ని యూజ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. చాట్‌జిపిటి, జెమినై, క్లాడ్, పర్ప్లెక్సిటీ, వీటిని జస్ట్ కాపీ పేస్ట్ చేయడానికి యూజ్ చేయకండి. రీసెర్చ్ చేయడానికి, కోడింగ్ డౌట్స్ సాల్వ్ చేయడానికి, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడానికి, న్యూ కాన్సెప్ట్స్ లెర్న్ చేయడానికి యూజ్ చేయండి. ఏఐతో వర్క్ చేయడం నేర్చుకుంటే ఫ్యూచర్లో అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ స్కిల్, లింక్డ్ఇన్ అండ్ నెట్వర్కింగ్. చాలామంది స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్స్ కోసం లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేస్తారు, కానీ యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్లోనే స్టార్ట్ చేస్తే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. మీ ప్రొఫైల్ని ప్రొఫెషనల్గా బిల్డ్ చేసుకోండి. సీనియర్స్ని కనెక్ట్ అవ్వండి, మీ కాలేజ్ సీనియర్స్ని, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని ఫాలో అవ్వండి, మీ లెర్నింగ్ జర్నీని షేర్ చేయండి, ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోండి. మంచి నెట్వర్క్ ఫ్యూచర్లో ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్ అండ్ కెరియర్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఒకవేళ మీరు లింక్డ్ఇన్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ప్రొఫైల్ ఎలా సెటప్ చేయాలి, ఎలా నెట్వర్కింగ్ పెంచుకోవాలి అని డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అట్లీస్ట్ 50 comments లింక్డ్ఇన్ మీద వీడియో కావాలని వస్తే నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేషన్ నుండి నెట్వర్కింగ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలామంది ఇగ్నోర్ చేస్తారు, దట్ ఈస్ మనీ మేనేజ్మెంట్ స్కిల్. ఇంజనీరింగ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ టైం కాలేజ్ లైఫ్, హాస్టల్ స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్తో బయట ఫుడ్, క్యాంటీన్, అన్నెసెసరీ షాపింగ్, సబ్స్క్రిప్షన్స్, ర్యాండమ్ ఎక్స్పెన్సెస్, ఇలా చాలా స్మాల్ ఎక్స్పెన్సెస్
కలిసి మంత్ ఎండ్కి ఎక్కువైపోతాయి. కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయకూడదని కాదు, కానీ మనీని మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. మంత్లీ ఒక బడ్జెట్ని సెట్ చేసుకోండి. నెసెసరీ ఎక్స్పెన్సెస్ అండ్ అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ డిఫరెన్స్ తెలుసుకోండి. పేరెంట్స్ మనీకి వాల్యూ ఇవ్వండి. ఎర్లీగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ డెవలప్ చేసుకుంటే ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది. ఇంజనీరింగ్లో స్కిల్స్ బిల్డ్ చేయడంతో పాటు లైఫ్ స్కిల్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ స్కిల్ టైం మేనేజ్మెంట్ అండ్ డిసిప్లిన్. కాలేజ్లో ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది, స్కూల్ లాగా ఉండదు, కానీ అదే బిగ్గెస్ట్ ఛాలెంజ్. టైంని మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. కాలేజ్, స్కిల్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, హెల్త్, ఫ్రెండ్స్ అన్నీ బ్యాలెన్స్ చేయాలి. సోషల్ మీడియాలో హవర్స్ వేస్ట్ చేయకుండా ప్రొడక్టివ్ హ్యాబిట్స్ బిల్డ్ చేసుకోండి. డైలీ కొంచెం ఇంప్రూవ్ అవ్వడం ఇంపార్టెంట్. అండ్ ద లాస్ట్ స్కిల్ బట్ వెరీ ఇంపార్టెంట్, బిల్డ్ యువర్ ప్రొఫైల్ ఫ్రమ్ డే 1. ఫస్ట్ ఇయర్ నుంచి మీ ప్రొఫైల్ని బిల్డ్ చేయండి. గిటబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, రెజ్యూమేని చేసుకోండి, స్మాల్ ప్రాజెక్ట్స్ చేసి గిటబ్లో అప్లోడ్ చేయండి, సర్టిఫికేషన్ కోర్సెస్ చేయండి, కమ్యూనిటీస్ జాయిన్ అవ్వండి, హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయండి. జస్ట్ మార్క్స్ కోసం, CGPA కోసం కాకుండా స్కిల్స్ కోసం వర్క్ చేయండి. బికాస్ ప్లేస్మెంట్స్ టైంలో CGPAతో పాటు స్కిల్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దీస్ ఆర్ ఆల్ ద టాప్ 10 స్కిల్స్ everyone should learn before engineering starts. And final message, guys, ఇంజనీరింగ్లో సక్సెస్ అనేది సడన్గా 4th ఇయర్లో రాదు. ఫస్ట్ ఇయర్ నుంచి స్మాల్ స్టెప్స్ నేర్చుకుంటే 4 ఇయర్స్ తర్వాత డిఫరెన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో బీటెక్ స్టార్ట్ అవ్వకముందే ఈ స్కిల్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ బీటెక్ స్టార్ట్ చేస్తున్న ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. See you in the next video.